నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తిరుమలలో 1000 కోట్ల కుంభకోణం, విదేశీ కరెన్సీ తరలింపు విచారించి చర్యలు తీసుకోండి. టీటీడీ చైర్మన్ను భానుప్రకాష్ రెడ్డి డిమాండ్. పాఠశాల ప్రిన్సిపల్ వేధింపులు, 18 కిలోమీటర్లు నడిచొచ్చి కలెక్టర్కు ఫిర్యాదు చేసిన విద్యార్థులు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన జీవీ రెడ్డి, బాబు మనసు చూరగొంటున్న జీవీ రెడ్డి. వారి డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి, సీఎంకు బీజేఎల్పీ నేత ఏలేటి బహిరంగ లేఖ. కోల్కతాలోని సిబిఐ కార్యాలయం గేటుకు తాళం వేసి మళ్లీ సమ్మెకు దిగిన కోల్కతా వైద్యులు. తిరుమలలో 100 కోట్ల రూపాయల విలువైన స్కామ్ జరిగిందని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి దాదాపుగా 200 కోట్ల రూపాయల విలువైన విదేశీ కరెన్సీని బయటకు తరలించినట్లు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు రవికుమార్ను బెదిరించి 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను రాయించుకున్నారని ఆరోపించారు. పాఠశాల ప్రిన్సిపల్ వేధిస్తున్నారని విద్యార్థులు ఏకంగా 18 కిలోమీటర్లు నడిచి కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఘటన గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాను బీచుపల్లిలోని ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ నిత్యం క్రమశిక్షణ పేరుతో వేధిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు బీచుపల్లి నుంచి గద్వాలలోని కలెక్టరేట్కి 18 కిలోమీటర్ల పాదయాత్ర చేసి జిల్లా కలెక్టర్ సంతోష్కు ఫిర్యాదు చేశారు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన జీవీ రెడ్డి వచ్చి రాగానే సీఎం చంద్రబాబు మనసు చూరగొనే చర్యలు చేపట్టారు. ఇటీవల డైరెక్టర్ ఆర్జీవీ, నాటి ఫైబర్ ఎండి మరో 5గురికి లీగల్ నోటీసులను పంపేలా ఆయన చర్యలు తీసుకున్నారు. తాజాగా 410 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. వైసీపీ హయాంలో ఫైబర్ నెట్లో అనేక అక్రమ నియామకాలు జరిగినట్లు ఆయన తెలిపారు. గత ఆగస్టు నుంచి నిరవధిక సమ్మెలో ఉన్న సమగ్ర శిక్షాభియాన్ ఉద్యోగుల డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా వారి సమస్యలను అటకెక్కించారని విమర్శలు చేశారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని, వారికి ఉద్యోగ భద్రతతో కూడిన పే స్కేల్ ఇవ్వాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు. కొన్ని నెలల క్రితం కోల్కతాలో ట్రైనీ లేడీ డాక్టర్ హత్యాచారం కేసులో సిబిఐ దర్యాప్తులో జాప్యాన్ని నిరసిస్తూ మరోసారి వైద్యులు సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా కోల్కతాలోని సిబిఐ కార్యాలయం గేటుకు తాళం వేసి న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దర్యాప్తు వేగవంతం చేయాలని నినాదాలు చేశారు. అలాగే సిబిఐపై నమ్మకం కోల్పోయామని, ఈ కార్యాలయాన్ని శాశ్వతంగా మూసేయడం మంచిదని డిమాండ్ చేశారు. చూశారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.